Good morning students. Today in our English class we learn about our next grammar points. Okay. మన థర్డ్ రౌండ్ వరకు చెప్తున్నాం కదా ఈరోజు ఫోర్త్ రౌండ్. People from nearby villages came to attend the functions in the temple. और కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు వాటికి ఆన్సర్ రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? హౌ డిడ్ ద రిచ్ పీపుల్ కమ్? రిచ్ పీపుల్ ఎలా వస్తారు? ద రిచ్ పీపుల్ కేమ్ బై bull carts. రిచ్ పీపుల్ ఎలా వస్తారు? ఎద్దుల బండ్ల మీద పాట మీద వస్తారు. నెక్స్ట్, హౌ డిడ్ ద రూలర్స్ అండ్ సోల్జర్స్ కమ్? అండ్ కింగ్స్ అలాగే సైనికులు ఎలా వస్తారు? ద రూలర్స్ అండ్ సోల్జర్స్ కేమ్ బై రైడింగ్ హార్సెస్. హార్సెస్ మీద రైడ్ చేసుకుంటూ వస్తారు. నెక్స్ట్, హౌ డిడ్ ద పూర్ పీపుల్ కమ్? పూర్ పీపుల్ అంటే పేదవాళ్ళు ఎలా వస్తారు? ద పూర్ పీపుల్ కేమ్ వాకింగ్ లాంగ్ డిస్టెన్సెస్. వాళ్ళు నడుచుకుంటూ చాలా దూరం నుంచి నడుచుకుంటూ పూర్ పీపుల్ అనే వాళ్ళు వస్తారు. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? హౌ డిడ్ ద రిచ్ పీపుల్ కమ్ అంటే ద రిచ్ పీపుల్ కేమ్ బై bull carts. సెకండ్ క్వశ్చన్, హౌ డిడ్ ద రూలర్స్ అండ్ సోల్జర్స్ కమ్? ద రూలర్స్ అండ్ సోల్జర్స్ కేమ్ బై రైడింగ్ హార్సెస్. ఓకే, నెక్స్ట్, హౌ డిడ్ ద పూర్ పీపుల్ కమ్? ద పూర్ పీపుల్ కమ్ వాకింగ్ లాంగ్ డిస్టెన్సెస్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ రౌండ్, టెంపుల్ కాంప్లెక్స్. టెంపుల్ కాంప్లెక్స్ అంటే ఏం చెప్పాను మన లెసన్లో? మెనీ టెంపుల్స్ ఇన్ ఏ కాంపౌండ్ మేక్ ఏ టెంపుల్ కాంప్లెక్స్. అంటే చాలా రకాల టెంపుల్స్ ఒకే చోట ఉంటే దాన్ని ఏమంటారు? టెంపుల్ కాంప్లెక్స్ అనే అంటాం. వాట్ డు ద ఫాలోయింగ్ కాంప్లెక్సెస్ ఇండికేట్? అయితే వాడు ఇంకో 2 కాంప్లెక్సెస్ ఇచ్చాడు, వాటిని అవి ఎలా ఉండేలా అని అంటాడు. హౌసింగ్ కాంప్లెక్స్ అంటే మెనీ హౌసెస్ ఇన్ ఏ బిగ్ బిల్డింగ్స్. ఓకే, ఒకే బిల్డింగ్లో చాలా హౌసెస్ ఉంటే వాటిని ఏమంటాం? హౌసింగ్ కాంప్లెక్స్ అని అంటాం. షాపింగ్ కాంప్లెక్స్ అంటే మెనీ షాప్స్ ఇన్ ఏ బిగ్ బిల్డింగ్. ఒకే బిల్డింగ్లో షాప్స్ చాలా రకాల షాప్స్ ఉంటాయి, సో దాన్ని ఏమంటాం? షాపింగ్ కాంప్లెక్స్ అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ సిక్స్త్ రౌండ్, ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా కమ్ టు విజిట్ ఇట్. పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ ఆల్సో కమ్. ఓకే, నెక్స్ట్ అలా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, అలాగే మిగిలిన కింద బాక్స్లోని కంబైన్ చేసి ఏమన్నాడు? ఏమేమి ఇచ్చాడు? స్టూడెంట్స్, అథ్లెట్స్, యానిమల్స్, ఫ్లవర్స్ అండ్ ర్యాట్స్. వాటిని ఫ్రమ్ డిఫరెంట్ ఫారెస్ట్, హౌసెస్, కంట్రీస్, క్లాసెస్, ట్రీస్. ఆ బాక్స్లో ఉన్నాయి, దేనికి ఏది మ్యాచ్ అవుతుందో రాయాలి. ఓకే, అది ఎలా రాయాలో ఇక్కడ రాసాను చూడండి. స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ క్లాసెస్ కేమ్ ఫర్ ద అసెంబ్లీ. Came for the assembly. Okay, next, athletes from different countries came for the Commonwealth Games. Athletes అంటే గేమ్స్ ఆడేవాళ్ళు. వాళ్ళు ఎందుకు వస్తారు? గేమ్స్ ఆడడానికి కదా. సో athletes from different countries came for the Commonwealth Games. Next, third one, animals from different forests attend the meeting called by the lion. లైన్ కదా మొత్తం అడవికి రాజు. సో లైన్ పిలవగానే యానిమల్స్ అన్ని డిఫరెంట్ ఫారెస్ట్ నుంచి ఎందుకు వచ్చాయి? మీటింగ్ అటెండ్ అవ్వడానికి వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫ్లవర్స్ ఫ్రమ్ డిఫరెంట్ ట్రీస్ ఫెల్ డౌన్ వెన్ ద విండ్ బ్లో. ఓకే, గాలి వీసినప్పుడు డిఫరెంట్ ఫ్లవర్స్ నుంచి, ట్రీస్ నుంచి ఫ్లవర్స్ రాలిపోతుంటాయి కదా, అదన్నమాట. ఫ్లవర్స్ ఫ్రమ్ డిఫరెంట్ trees fell down when the wind blew. Next, fifth one, rats from different houses discussed how to bell the cat. Okay, rats అనేవి cats నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తాయి. rats from different houses discussed how to bell the cat. Okay, మీకు రూల్ అర్థమైందా? ఓకే, నెక్స్ట్ రౌండ్, సెవెంత్ రౌండ్ చూద్దాం. Imagine you are going to the city with your parents and list down 5 things you see on the way. ఓకే, ఇక్కడ నీ పేరెంట్స్తో కలిసి బయటకు వెళ్తుంటే అక్కడ నువ్వు ఏమేమి చూసావో రాయమంటున్నాడు. మీరు వెళ్ళే దారిలో ఏమేమి చూస్తారో రాయమంటున్నాడు. ఏమేమి చూస్తాం? ఫస్ట్ బిగ్ వైడ్ రోడ్స్ అంటే చాలా పెద్ద రోడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్, చాలా రకాల వెహికల్స్ చూస్తాం. బిగ్ బిల్డింగ్స్, చాలా రకాల బిల్డింగ్స్ని చూస్తాం. డిఫరెంట్ కైండ్ ఆఫ్ షాప్స్, చాలా రకరకాల షాప్స్ని చూస్తాం. నెక్స్ట్, వెండర్స్ విత్ దేర్ పుష్ కార్స్ అంటే బయట తోపుడు బండ్ల మీద అమ్ముకుంటారు కదా,
వాళ్ళని కూడా మనం చూస్తాం. ఓకే, నెక్స్ట్ వన్, మేక్ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద టేబుల్ బిలో. టేబుల్ ఇచ్చాడు, దాంట్లో సెంటెన్సెస్ ఇచ్చాడు, అవి దేనికి ఏమి మ్యాచ్ అవుతాయో రాయాలి. ఓకేనా, ఫస్ట్ ఏమేమి ఇచ్చాడు చూద్దాం. ది స్మాల్ లైట్స్ ఆర్, ద క్యాట్స్ ఐస్ ఇన్ ద డార్క్ వేర్, ద క్లౌడ్ లుక్, రంజన్ రోరెడ్, ప్రియాంక డ్రెస్డ్. అవి ఇచ్చాడు. మధ్యలో వర్డ్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, లైక్. అండ్ ఇట్ సైడ్ హర్ క్లాస్ టీచర్, ఏ వైట్ ల్యాంప్, ఏ లయన్, స్టార్స్ ఇన్ ద స్కై, 2 little bulbs. అయితే ఇవి వేటికి ఏమి మ్యాచ్ అవుతాయో రాయాలి. ఓకేనా, అవి ఎలా రాయాలి చూడండి. ది స్మాల్ లైట్స్ ఆర్ లైక్ స్టార్స్ ఇన్ ద స్కై. ఓకే, ది స్మాల్ లైట్స్ ఆర్ లైక్ స్టార్స్ ఇన్ ద స్కై. నెక్స్ట్, ద cat's eyes in the dark were like 2 little bulbs. Okay, the cat's eyes in the dark were like 2 little bulbs. Third, the cloud looked like a white lamb. The cloud looked like a white lamb. Okay, next one. Ranjan roared like a lion. Ranjan ఎలా చెప్తా లైన్ లా గర్జించడానికి. Fifth one, Priyanka dressed like her class teacher. Priyanka ఎలా డ్రెస్ చేసుకుంది, వాళ్ళ క్లాస్ టీచర్ లాగా డ్రెస్ చేసుకుంది. ఓకేనా, ఫస్ట్ వన్ ఏంటి, ది స్మాల్ లైట్స్ ఆర్ లైక్ స్టార్స్ ఇన్ ద స్కై. సెకండ్ వన్, ద క్యాట్స్ ఐస్ ఇన్ ద డార్క్ వేర్ like 2 little bulbs. Third one, the cloud looked like a white lamb. Fourth one, Ranjan roared like a lion. Fifth one, Priyanka dressed like her class teacher. Okay na? Okay. Next one ఏంటి, say loud. Okay, నాతో పాటు loud గా చెప్పండి. బస్, బాస్, BUS బస్, BOSS బాస్. CUT cut, COT caught. DUG duck, DOG dog. FUND fun, FOND phone. GUN gun, GONE gone. HUD hut, HOD hot. LUCK luck, LOCK lock. NUT nut, KNOT not. RUB rub, ROB rob. SHUT shut, SHOT short. Okay, bus, boss, cut, caught, duck, dog, fund, phone, gun, gone, hut, hot, luck, lock, knot, nut, knot, rub, rob, shut, short. ఓకే, ఇక్కడతో కొంచెం గ్రామర్ పాయింట్స్ అయిపోయినాయి. ఇంకా చాలా గ్రామర్ పాయింట్స్ ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, ఇక్కడ వరకు అర్థమైనాయా? ఓకే, థ్యాంక్ యూ.